బలవంతపు మత మార్పిడిలపై కమలం పార్టీ ఉక్కుపాదం మోపుతోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మత మార్పిడిలకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు చట్టాలు తీసుకొస్తూనే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి బలవంతపు మత మార్పిడిలు పాల్పడే వారికి ఉరిశిక్షే సరైందని తేల్చి చెప్పారు. అందుకు తగినట్టుగా చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. దీంతో ఇకపై మధ్యప్రదేశ్లో మత మార్పిడిలకు పాల్పడాలంటే చుక్కలు కనిపించనున్నాయని అర్థమవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడిని సహించబోమన్న ఆయన నిందితులకు మరణశిక్ష పడేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీనికోసం తమ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. అమాయక మహిళలపై దారుణాలకు పాల్పడే వారిపై తమ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. వారిని బలవంతం చేసే వారిని మేం వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. అలాంటి వారికి జీవించడానికి అనుమతి కూడా ఇవ్వమన్నారు. అందుకోసం మత స్వేచ్ఛ చట్టం ద్వారా బలవంతపు మత మార్పిడులు చేసే వారికి మరణశిక్ష విధించే నిబంధన తెచ్చేందుకు మేం కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్లో మత స్వేచ్ఛ చట్టం అమల్లో ఉంది. లవ్ జిహాద్ ని ఆధారంగా చేసుకుని బలవంతపు మత మార్పిడులపై బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇందులో భాగంగా 2021 మార్చి 8న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మత స్వేచ్ఛ చట్టాన్ని ఆమోదించారు. అక్రమ మత మార్పిడులకు పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50,000 వరకు జరిమానా విధించే నిబంధన ఈ చట్టంలో ఉంది. అలాగే ఈ చట్టాన్ని ఉల్లంఘించి జరిగే ఏ వివాహం కూడా చెల్లుబాటు కాదు. ఇటీవలే మహారాష్ట్రలోనూ లవ్ జిహాద్కి వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చేందుకు అక్కడి ప్రభుత్వం కమిటీని నియమించింది. రాష్ట్ర డీజీపీ నేతృత్వంలో లవ్ జిహాద్ పై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ లవ్ జిహాద్కి సంబంధించిన అన్ని చట్టపరమైన సాంకేతిక అంశాలను చర్చించి ఒక నివేదికను రూపొందించి ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. రాష్ట్రంలో పెరుగుతున్న లవ్ జిహాద్ సంఘటనలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. లవ్ జిహాద్, మోసపూరిత బలవంతపు మత మార్పిడులను ఆపడానికి ఒక చట్టం తీసుకురాబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసి లవ్ జిహాద్, మోసం మరియు బలవంతపు మత మార్పిడులపై చర్యలను సూచిస్తూ చట్టాన్ని రూపొందిస్తుంది.